హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ కేక్ రెసిపీ అండి. ఈరోజు మనం ఈ చాక్లెట్ కేక్ని ఎగ్స్ వాడకుండా, అలాగే మైదా పిండి వాడకుండా, ఆయిల్ కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ వాడకుండా, అలాగే ఓవెన్ లేకపోయినా కూడా ప్యాన్లోనే స్పంజీగా, టేస్టీగా ఈ కేక్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలు కేక్ అడిగినప్పుడు ఈ విధంగా హెల్దీ వేలో గోధుమ పిండి అలాగే చాక్లెట్ కాంబినేషన్లో కేక్ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇక్కడ 5 ఇంచ్ బేకింగ్ టిన్ని తీసుకుంటున్నానండి. దీని లోపల బటర్ పేపర్ని ప్లేస్ చేసుకొని లైట్గా ఈ విధంగా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మీరు గోధుమ పిండి కానీ మైదా పిండితో కానీ డస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్పు పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వేడి పాలని పోసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార అనేది బాగా కలిసిపోవాలండి. పంచదార అనేది తొందరగానే కలిసిపోతుంది, మనం వేడి పాలను పోసాం కాబట్టి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం జల్లెడని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా జల్లించుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా జల్లించుకోవాలి. ఈ విధంగా ఉంటలున్నా కూడా చూడండి, స్పూన్తో మ్యాష్ చేస్తే ఈజీగా ఇది ఫిల్టర్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా బాగా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వనలా ఎసెన్స్ని వేసుకొని ఇప్పుడు దీన్ని విస్కర్తో కానీ లేదంటే స్పాచులాతో కానీ ఈ విధంగా 1 డైరెక్షన్లో లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే బ్లాక్ రైసిన్స్ ఉంటే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే మీరు డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోవచ్చండి. కాజు కానీ, బాదం, పిస్తా ఇలాంటి వాటిని కూడా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. చూడండి, కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ పైన మందపాటి ప్యాన్ని కానీ లేదా కుక్కర్ని కానీ పెట్టుకొని ఇప్పుడు దీని లోపల మనం స్టాండ్ని ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని టిన్లోకి వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా టిన్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు గార్నిషింగ్ కోసం నేనైతే పంకిన్ సీడ్, సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే బ్లాక్ రైసిన్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్తో కానీ టూటీ ఫ్రూటీతో కానీ గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా గార్నిష్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక 2 సార్లు ఈ విధంగా బాగా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ టిన్ని మనం ప్రీహీట్ అయిన కుక్కర్లోకి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ దీనిపైన మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 30 నుంచి 35 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 35 నిమిషాల తర్వాత చూడండి, మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. బేక్ అయిందా లేదా చూడడం కోసం ఈ విధంగా టూత్పిక్తో గుచ్చి చూడాలి. టూత్పిక్ అనేది క్లియర్గా వస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఒకవేళ మీకు తడిగా వస్తే ఇంకొక 10 లేదా 15 నిమిషాల పాటు మీరు బేక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బేకింగ్ టిన్ని మనం కుక్కర్లో నుంచి తీసేసుకుందాం. ఇప్పుడు దీని మీద తడి క్లాత్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకోవాలండి. కేక్ అనేది బాగా చల్లగా అయిపోవాలి. చూడండి, మన కేక్ అనేది బాగా చల్లగా అయిపోయిందండి. చూడండి, అస్సలు వేడిగా లేదు, కంప్లీట్గా చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం డిమాల్ట్ చేసుకుందాం. ఇది ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ మీకు రాకపోతే నైఫ్తో సైడ్స్ కొంచెం ఇచ్చేస్తే చాలండి, వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత స్పాంజీగా మన కేక్ అనేది బేక్ అయిందో. చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు దీనికున్న బటర్ పేపర్ని మనం తీసేసుకుందాం. బటర్ పేపర్ కూడా ఈజీగా వచ్చేస్తుందండి.
చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. అంతేనండి. మన గోధుమ పిండి చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతోంది గదండీ! ఎంత యమ్మీగా వచ్చిందో చూడండి కేక్ అనేది. అలాగే చూడండి ఎంత సాఫ్ట్‌గా, ఎంత స్పంజీగా వచ్చిందో. అలాగే చూడండి ఇది లోపల నుంచి గూడా పర్ఫెక్ట్‌గా బేక్ అయిందండి చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో. అంతేనండి. ఎంతో హెల్తీగా, టేస్టీగా ఉండే మన గోధుమ పిండి చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి. పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇంట్లోనే మైదా పిండి గానీ, ఎగ్స్ గానీ, అలాగే ఆయిల్, బటర్, నెయ్యి ఇలాంటివి ఏమీ వాడకుండా హెల్తీ వేలో ఈ గోధుమ పిండి చాక్లెట్ కేక్‌ని ట్రై చేసి చూడండి. మీకు ఈ చాక్లెట్ కేక్ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.